మహిళలు నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం. లావణ్య, నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. దీని గురించి నేను గత 4 నెలలుగా ఆలోచిస్తున్నాను. అయితే బహుశా అది చాలా ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. అది ఏమిటో చెప్పు. దయచేసి నేను ఒక క్రైస్తవురాల్ని, నేను ప్రభువును యథార్థంగా ప్రేమిస్తున్నానని మాత్రం అనకు. అయితే చివరికి నన్ను నేను చూసుకొని ఆశ్చర్యపోతున్నాను. నేను ఎందుకు ఇలాంటి వ్యక్తిగా ఉన్నాను? ఇప్పటికీ నేను ఒత్తిడితో ఉన్నప్పుడు నా సహోదరి మీద చిరాకు పడతాను. ఇప్పటికీ నా పని స్థలంలో చాడీలు మాట్లాడతాను. పోయిన వారం నా మరదల్ని ఒక మాట అన్నాను. ఆ మాట నా నోటి నుండి వస్తున్నప్పుడే నాకు అర్థమైంది అది ఏమాత్రం దయలేని మాట అని. ఇప్పటి నుండి నేను చాలా వేరుగా ఉంటాను, చాలా మారిపోతాను అనుకుంటాను. నా ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా తప్పు జరిగిందా లావణ్య? నీవిప్పుడు ఒక గొప్ప వేదాంతి కథను నాకు జ్ఞాపకం చేశావు. ఓ అవునా? ఆ కథను ఎందుకు చెప్పకూడదు? ఆయన ఫిట్స్బర్గ్లోని ఒక శిక్షణా సంస్థలో యవన విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన ప్రతి వారంలో విధవరాలైన తన తల్లిని చూసుకోవడానికి ఇంటికి వెళ్ళేవాడు. తిరిగి ఆదివారం రాత్రి క్యాంపస్కు వచ్చేటప్పుడు గొప్ప ప్రసంగికుడైన డాక్టర్ రాబర్ట్ లామంట్ సందేశాలు వినేవాడు. అతడంటే ఆ అబ్బాయికి చాలా అభిమానం. ఒక ఆధ్యాత్మిక హీరోలాగానా? అవును. అయితే ఆ విద్యార్థి ఆ ప్రసంగికుణ్ణి వ్యక్తిగతంగా కలిసే అవకాశం వచ్చింది. చాలా కంగారుగా భయపడుతూ వెయిటింగ్ హాల్లో కూర్చున్నాడు. చివరికి సెక్రటరీ ఆ అబ్బాయిని లోపలి పిలిచాడు. డాక్టర్ లామంట్ లోపలికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చొని అతని కళ్ళల్లోకి చూసి అతడెవరో కూడా తెలియకుండానే, అయితే ఇప్పుడు యవనస్తుడా, నీలోని సగము శుద్ధీకరించబడిన మనసులో ఏమున్నది అన్నాడు. ఆయన అడిగిన మొదటి మాట అదేనా? అవును. ఆ అబ్బాయికి ఏం జవాబివ్వాలో కూడా తెలియక తడబడుతున్నాడు. కానీ ఆ అబ్బాయి డాక్టర్ లామంట్ మాటలను ఎప్పుడు మర్చిపోడు. డాక్టర్ లామంట్కు అతడు ఎవరో అసలు తెలియదు. కానీ ఆయనకు ఒకటి తెలుసు, ఈ యవనస్తుడు ఒక విశ్వాసి మరియు ఆయన మనస్సు ఇంకా పూర్తిగా శుద్ధీకరించబడలేదు. మనలో ప్రతి ఒక్కరు కూడా 3 సంవత్సరాలు అయినా 30 సంవత్సరాలైనా మహిమకు ఈ వైపు కాదు. సగము శుద్ధీకరించబడడం, ఆ వాక్యంలో కొంత విధేయత, కొంత ఆదరణ రెండూ ఉన్నాయి. అది సరి అయిన స్పందన. ఇక్కడ ఒక శుభవార్త. శుద్ధీకరణ 2 వరుసలుగా వస్తుంది. దేవుడు మనలను తన వద్దకు తీసుకువెళ్ళే వరకు మనము పూర్తిగా శుద్ధీకరించబడము దేవునికి అవసరం లేదు. ఆయన కేవలము క్రీస్తు నీతిని బట్టి మనలను నీతిమంతులని ప్రకటిస్తున్నాడు. మనము దేవుని సన్నిధిలో నిలబడడం అనేది మన సంపూర్ణతను బట్టి కాదు, వేరొకరి సంపూర్ణత పైన తీర్పు ఆధారపడుతుంది. ఇది నీ ప్రశ్నకు జవాబు. ఒక వ్యక్తి యథార్థంగా రక్షింపబడిన క్షణమే అతని అంతరంగములో నిజమైన మార్పు జరగడము మొదలవుతుంది. ఆ ప్రక్రియనే శుద్ధీకరణ. నిజానికి అది ఒక మనిషిని పరిశుద్ధముగా మార్చడం, కొంచెం కొంచెముగా క్రీస్తు సారూప్యంలోనికి మారుట. అయితే అది వెంటనే జరుగుతుందా? మార్టిన్ లూథర్ తీర్పును గూర్చి వివరించిన తన సిద్ధాంతము అప్పటి నుండి ఇప్పటి వరకు సంఘాలలో ప్రతిధ్వనిస్తుంది. తీర్పు అనేది విశ్వాసము ద్వారా మాత్రమే. అయితే కేవలము విశ్వాసము ఒకటే కాదు, నిజమైన జీవించే విశ్వాసము ఒట్టిగా తిరిగి రాదు. నిజమైన విశ్వాసము ద్వారా కలిగే పరిశుద్ధాత్మ వెంటనే వేరు పారుతుంది మరియు మార్పు మొదలవుతుంది. మరి ఎందుకు అంతా బాధాకరంగా, నెమ్మదిగా అనిపిస్తుంది? ఎందుకంటే ఆ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. మనము దాని గురించే మాట్లాడవలసి ఉన్నది. ఒకసారి మా పాస్టర్ గారు చెప్పారు, ఎదుగుదల అనేది స్థిరంగా పైకి వెళ్ళే రేఖ లాంటిది అని. అయితే నేను నా జీవితాన్ని చూసుకున్నప్పుడు అది అస్సలు అలా లేదు. పోయిన వసంతకాలం నా జీవితంలో చాలా మంచి దినములు. సూర్యుడు ఉదయించకముందే ప్రార్థన చేసేదాన్ని, మనుషులతో సహనంతో ఉండేదాన్ని, సంతోషంతో నిండిపోయి ఉండేదాన్ని. ఆ తర్వాత ఎండాకాలం వచ్చింది.
పని స్థలంలో పరిస్థితులు కష్టమయ్యాయి. మెల్లిగా అన్నీ మొదలయ్యాయి. ప్రార్థన తగ్గింది. బైబిల్ పైన దుమ్ము పట్టడం మొదలయ్యింది. నేను మళ్ళీ చిరాకు పడడం మొదలుపెట్టాను. నా విషయంలో నేను సిగ్గుపడుతున్నాను. అయితే నీవు మళ్ళీ మామూలు అయ్యావా? ఆఖరికి కొన్ని నెలలు పట్టింది దానికి. అయితే నీ జీవితము ఓటమి కాదు సుజాత. అది ఒక గ్రాఫ్. నిటారుగా వెళ్ళే ఒక సరళ రేఖ కాదు. దాని గురించి ఇలా ఆలోచించు. ఆ లైన్ పైకి వెళుతుంది, కానీ మార్గములో శిఖరాలు, లోయలు, నిజమైన ఆధ్యాత్మిక ఉన్నత స్థలాలు, కాలాలు ఉంటాయి. కింద పడిపోయే కాలాలు కూడా ఉంటాయి. కానీ చాలా కాలానికి చూస్తే పైకి వెళ్ళే దిశలోనే ఉంటుంది. అది క్రైస్తవ జీవితంలో మామూలే. పర్వత శిఖరాలు, లోయలు కూడానా? అవును. దేవునితో 30-40 సంవత్సరాలు నడిచిన విశ్వాసుల గురించి ఆలోచిస్తే శిఖరాలు, లోయలు కాలక్రమేణా నున్నగా అయిపోయి ఉంటాయి. విశ్వాసపు తొలి దినాలలో ఎత్తుగా ఉన్నవి, చాలా ఎత్తుగా, లోతైనవి, చాలా వినాశనకరముగా ఉండేవి. అయితే అనుభవము కలిగినప్పుడే స్థిరమైన ఎదుగుదల, నాటకీయత తగ్గి మరింత స్థిరముగా నాటుకోవడం. అది మా అమ్మమ్మను గూర్చి చెబుతుంది. ఆమె 50 సంవత్సరాలకు పైగా క్రైస్తవురాలిగా ఉన్నది. ఆమె ఆధ్యాత్మికంగా అలసిపోలేదు. నేను పేలిపోయినట్టు ఆమె పేలిపోలేదు. కష్ట పరిస్థితుల్లో కూడా ఆమె బలంగా ఉండేది. అయితే నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను సుజాత. అది నిజమైన మార్పుకు లేదా స్థాయికి సంబంధించినది కాదు. కేవలము పేపర్ పైన రాసేది కాదు. అది పవిత్రీకరణ అనే దేవుని పని ద్వారా మన స్వభావములో జరిగే నిజమైన మార్పు. నీవు క్రీస్తు వలె మారుతావు. అవును, నెమ్మదిగానే. అవును, వెనగపడుతూనే, కానీ నిజమైన మార్పు. ఇది నాకు మా చర్చిలోని ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తుంది. అతడు ఒక సంఘ పెద్ద, అందరిచే ఎంతో గౌరవింపబడే వ్యక్తి, ప్రతి ఒక్కరూ మాదిరిగా చూసే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక భయంకరమైన పాపంలో చాలా కాలం కొనసాగాడు. సంఘం అంతటికీ అది ఎంతో దిగ్భ్రాంతిని కలిగించింది. సంఘ పెద్దలు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆయన వారిని తిరస్కరించాడు. కొన్ని నెలలు అతని నుండి ఏ స్పందన లేకపోయేసరికి చర్చి ఒక బాధాకరమైన తీర్మానం చేయవలసి వచ్చింది. క్రమశిక్షణ చర్యగా అతన్ని బహిష్కరించారు. సంఘ సహవాసం నుండి తొలగించారు. అయితే ఏం జరిగిందో తెలుసా? అప్పుడు అతడు విరిగిన మనసుతో తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో తగ్గించుకొని పునరుద్ధరించబడ్డాడు. అతని పడిపోయిన స్థితి భయంకరం, ఆ లోయ సుదీర్ఘం. కానీ అతడు ఒక యథార్థమైన విశ్వాసి. యథార్థమైన విశ్వాసులు ఎప్పటికీ లోయలోనే ఉండిపోరు. పరిశుద్ధాత్మ వారిని అందులో ఉండనీయడు. కాబట్టి ఎంత భయంకరమైన పాపమైనా ఆ వ్యక్తి రక్షింపబడలేడని కాదు. దాని అర్థం అది కావచ్చు, కానీ అదే అయి ఉండనవసరం లేదు. ఎప్పుడు నేను అడిగే ప్రశ్న, ఆ వ్యక్తి తిరిగి వచ్చాడా? రుజువు ఉన్నదా? మస్కగానైనా దూరముగానైనా పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడా? ఎందుకంటే నేను ఒక గీతను జాగ్రత్తగా గీశాను. అది ఒక తప్పిపోయిన క్రైస్తవుడు. ఇంకా శరీరముతో పోరాడుతున్నాను. చెడు కాలంలో ఉన్న ఘోరముగా పతనమైన వారు, పౌలు అలాంటి వారితో మాట్లాడుతున్నాడు. మహిమను పొందే వరకు మనమందరము పాత స్వభావముతో పోరాడుతున్నాము. కానీ ఏ ఫలము, ఏ ఒప్పుదల లేని తిరిగి రాని వాళ్ళు, ఏమాత్రం మార్పును చూపించలేని వారి సంగతి ఏంటి? నేను సున్నితముగా నిజముగా అడుగుతున్నా. ఎక్కడైనా నిజమైన మొదటి స్థానములో ఉన్న విశ్వాసము ఉన్నదా? మనము విశ్వాసములో పట్టభద్రులమా? నిజమైన విశ్వాసం పనిచేస్తుంది. అది తొట్టుపడవచ్చు, అది ఒక కాలంలో పడిపోవచ్చు, కానీ ఎప్పటికీ అలాగే పడి ఉండదు. సరే, నేను ఒప్పుకుంటున్నాను, అది ఒక ప్రక్రియ, కానీ వేగవంతమైన పరుగు కాదు. ఒకసారి నేను ఒక స్త్రీల సదస్సుకు వెళ్ళాను. ప్రసంగికురాలు చాలా బాగా ప్రసంగిస్తున్నారు, ఎంతో ఆసక్తిగా ఉన్నారు. పరిశుద్ధాత్మ నిన్ను నూతన విధానంలో నింపినప్పుడు
నీవు విజయవంతమైన క్రైస్తవ జీవితంలోనికి ప్రవేశిస్తావని ఆమె మాట్లాడుతుంది. ఆమె ఆల్టర్ కాల్ ఇచ్చింది. వందల మంది స్త్రీలు ముందుకు వెళ్లారు, నాతో సహా. నేను ఏడ్చాను. నాకు నిజంగా శక్తివంతంగా అనిపించింది. ఆ తర్వాత 2 వారాల క్రితం నేను నా వృద్ధ తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళాను. మళ్ళీ అసహనం కలిగింది. ప్రమాదకరమైన ఆత్మ. నేను ఒకవేళ ఆశీర్వాదాలను సరిగా పొందుకోలేకపోతే, లేదా ఒకవేళ నేను దాన్ని ఆపివేసి ఉంటే, నేను కాన్ఫరెన్స్కు వెళ్ళకముందు బాధపడిన దానికంటే కూడా ఎక్కువగా బాధపడ్డాను. ఎందుకంటే ఇప్పుడు నేను అందులో కూడా ఓడిపోయాను. నన్ను క్షమించు. ఆ అనుభవం నీకు ఓడిపోయినట్లు అనిపించిందా? ఎందుకంటే నీవు దేవుని కొరకు ఆశతో, అవకాశం కొరకు ఆకలితో ఉండడం సరియైనది. కానీ దానికోసము నీవు చేసిన ప్రయత్నము తప్పుదోవ పట్టిస్తుంది. పాపం పైన వెంటనే శాశ్వత విజయాన్ని ఇవ్వడానికి పరిశుద్ధాత్మకు కొలత అంటూ లేదు. ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ వాక్యం అలా చెప్పదు. నీకు థామస్ ఏ క్యాంపస్ వ్రాసిన క్రీస్తు యొక్క సారూప్యం అనే పుస్తకం తెలుసా? ఇది 15వ శతాబ్దంలో వ్రాయబడింది. చరిత్రలో ఎక్కువగా చదవబడిన క్రైస్తవ పుస్తకాలలో ఇది ఒకటి. బైబిల్ తర్వాత రెండవదిగా కొన్ని వర్గాలలో నిలిచింది. అది ప్రాముఖ్యంగా పరిశుద్ధతలో ఎదుగుటకు, శుద్ధీకరణను గూర్చి తెలిపే మార్గదర్శి. థామస్ ఏ క్యాంపస్ ఆధ్యాత్మికంగా ఎదగడానికి తన జీవితమంతా సమర్పించుకున్న వ్యక్తి. చెడు అలవాట్లను విడిచిపెట్టడం గూర్చి చెప్పాడు. ఆయన ఇలా వ్రాసాడు: ఒక క్రైస్తవుడు తన జీవితకాలమంతా ఒక చెడు అలవాటు లేకుండా ఉండడం అనేది చాలా అరుదైన విషయం. వారిలో ఉన్న అన్ని చెడు అలవాట్లు కాదు, ఒక్కటా? ఆయన పరిశుద్ధతను కలిగి ఉండటానికి తన జీవితకాలమంతా వెచ్చించి పుస్తకాన్ని అలా ముగించాడా? అవును, అలా ముగించాడు. మరియు ఆయన ఒక నిరాశావాదిగా కాకుండా యథార్థంగా చెప్పాడు. నాకు తెలిసినంత మట్టుకు 20, 30, 40 సంవత్సరాలు ఈ విధంగా నడిచిన ప్రతి క్రైస్తవుడు అద్దము ముందు నిల్చొని తనను తాను ప్రశ్నించుకుంటారు, ఈ విషయంతో పోరాడుతూ నేను ఇంతకాలం యేసును ఎలా ప్రేమించగలిగాను అని. అయితే అదే కృప. వారు వెనుకకు తిరిగి ఆ దశాబ్దాలను చూస్తారు. ఆ కాలమంతా దేవుడు వారిలో పనిచేస్తున్నాడు. రూపం వేరుగా ఉన్నది, ప్రవర్తన మారింది, ఫలము నిజమైనది. అది కాలపు స్టాంపుతోనో ఒక సర్టిఫికెట్తోనో రాదు. నా కూతురు 12 సంవత్సరాల వయసులో తన ఆర్ట్ క్లాసులో చేసినది గుర్తుకు వస్తుంది. ఆమె ఒప్పుకున్నది. ముక్కు సగము నుండి పాడైంది, ఒక కన్ను మరొక దానికంటే పైకి ఉన్నది. ఆమె దానిని పడేయాలనుకున్నది. ఆమె టీచర్ అన్నది, ఈరోజు క్లాసును చూడకు, అది ఎలా మొదలైందో ఇప్పుడు ఎక్కడ ఉండబోతున్నదో చూడు. ఆమె పెయింటింగ్ వేయడం కొనసాగించింది. అప్పుడు ఆమె వేసిన చిత్రం అందముగా ఉందనుకుంటాను. శుద్ధీకరణ అనేది ఒక పని అని నేను అనుకుంటాను. మన యజమాని అయిన పరమ కుమ్మరి అలా విడిచిపెట్టాడు. అది అందమైన చిత్రం. ఫిలిప్పీలకు 2వ అధ్యాయం 12వ వచనంలో పౌలు చెబుతున్నాడు, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. 2 భాగాలను గమనించండి. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అది నీ పని. అది క్రియతో కూడినది, ఉద్దేశపూర్వకమైనది. ఆ తరువాత నీలో దేవుడు కార్యం చేస్తాడు. అది ఆయన భాగం. 2 కలిసి పనిచేస్తాయి. అవి ఘర్షణలో లేవు. అవి ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. భయముతో వణుకుతో కూడా ఆ పదాలు భయాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పుడు పడిపోతామో తెలియని అంచులో ఉన్నట్టు అనిపిస్తుంది. భయం కాదు, భక్తి. ఆపరేషన్ కోసం ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ని తెచ్చినట్టు, ఒక తల్లి తన బిడ్డను పెంచడానికి తెచ్చినట్టు. భయపడకూడదు, స్తంభించకూడదు. కానీ నిజమైన భారము, నిజమైన శ్రద్ధ, నిజమైన కృషి ఉండాలి. ఎందుకంటే మనం చేస్తున్నది నిత్యత్వం కోసం చేస్తున్నాం మరియు సజీవుడైన దేవుని ఎదుట చేస్తున్నాం. మనము పని చేస్తాం ఎందుకంటే
ఆయన పని చేస్తున్నాడు. మన ప్రయత్నము దేవుని కృప నుండి వేరు కాదు. ఆయన కృప మనలో పని చేస్తున్నది అనడానికి గుర్తు. శుద్ధీకరణ విషయంలో సంఘము 4 పెద్ద పొరపాట్లలో పడింది. రోడ్డుకు ఒకవైపు 2, మరొక వైపు 2 కందకాలు ఉన్నట్టు. వాటికి పేర్లు పెట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు వాటిని చూసినప్పుడు ఆ పేర్లను బట్టి గుర్తుపట్టగలుగుతారు. దయచేసి అవి వచ్చినట్టు నేను గుర్తుపట్టగలగాలి. అవును. మొదటి కందకం నీ విశ్వాసంలో నీవు చురుకుగా ఉండకపోవడం. అది స్వనీతిని సూచిస్తుంది. అది అంటుంది, నన్ను నేను పరిశుద్ధపరచుకోగలను, నాకు కృప అవసరం లేదు, నాకు పరిశుద్ధాత్మ అవసరం లేదు, నాకు ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ, మెరుగైన వ్యవస్థ ఉంటే చాలు. అలాంటి వ్యక్తి తనను తాను కష్టపడి పైకి లాక్కుంటాడు. అంతా వారనుకున్నట్టుగా తాము పెట్టిన రూల్స్ సరిగా జరుగుతున్నాయా అని చూస్తుంటారు. గర్వమును తాము చేసిన పని చుట్టూ కట్టుకుంటారు. నేను సరిగ్గా అదే చేశాను. నేను క్రైస్తవరాలినైన వెంటనే నా ఆధ్యాత్మిక క్రమశిక్షణకు సంబంధించిన ఒక రంగురంగుల చార్ట్ని తయారు చేశాను. ప్రార్థన, వాక్య పఠనము, ఉపవాసము, ప్రయాణము, ప్రతిదానికి ఒక పట్టికను చేశాను. వాటిని పాటించినప్పుడు బంగారు నక్షత్రాన్ని ఇచ్చుకున్నాను. అన్నీ సరిగ్గా పాటించిన వారము నేను ఆధ్యాత్మికముగా అందరికంటే ఎక్కువ అన్నట్టు భావించేదాన్ని. సరిగ్గా చేయని వారంలో దేవుడు నా విషయంలో నిరాశపడుతున్నాడు అనుకునేదాన్ని. అంతా నేను చేసిన పనులే అన్నట్టు అయిపోయింది. ఇది పాఠ్యపుస్తకము పాటించడం లాంటిది. ప్రార్థన, వాక్య ధ్యానం, ఉపవాసం ఇవన్నీ చేయడం మంచిదే, కానీ అవి నీ విలువను నిరూపించడానికి నీవు దేవునికి అందించే ఒక సాధన పట్టిక అయినప్పుడు అది స్వనీతి అవుతుంది. అవి చేయడంలోని ఉద్దేశం దేవునితో సహవాసం కలిగి ఉండడం, అంతేకాని ఏదో సాధించామని కాదు. నాకు అది అప్పుడు అర్థం కాలేదు. అది చాలా కష్టమైన దారి అని మనము తెలుసుకోవాలి. 2వ కందకము ఏమీ చేయకుండా ఉండడం. ఇది 17వ శతాబ్దంలో కొంతమంది ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్తల నుండి వచ్చింది. వారి వాదము చాలా మట్టుకు అద్దంలో కనిపించే చిత్రంలాగా ఉన్నది. శుద్ధీకరణ పూర్తిగా దేవుని పని. నీవు ఏమాత్రం కృషి చేయడం అవసరం లేదు, నీవు ప్రయత్నించని అవసరం లేదు, నీవు నీ పాపం గురించి కూడా పట్టించుకోని అవసరం లేదు, ఊరికే ఉండు, దేవుణ్ణే చేయనివ్వు అన్నట్టు ఉంటుంది. అది ఎంతో ఆధ్యాత్మికముగా అనిపిస్తుంది. దేవుణ్ణి పూర్తిగా నమ్ముతున్నట్టుంది. అవును, అది నమ్మకంలాగా వినిపిస్తుంది. మరియు వారి నినాదం చాలా ప్రసిద్ధి చెందింది. నీవు వినే ఉంటావు, నీవు వదిలేయి, దేవుణ్ణి చెయ్యనివ్వు. ఆ వాక్యం నా మొదటి చర్చి ప్రవేశ ద్వారంలో ఉన్న అల్లికపై ఆ అక్షరాలు రాసి ఉంది. అది చాలా అందముగా ఉంది. ఆ మాటలు ఒక సందర్భంలో నిజమనిపించాయి. నిన్ను నిలబెడుతున్నది దేవుని శక్తి అన్నది మర్చిపోయి, ఒకవేళ నీవు పూర్తిగా నీ స్వంత శక్తితో పరిగెత్తుతున్నట్టయితే అవును, నీపై నీవు ఆధారపడడం పోనివ్వు. కానీ ఏమీ చేయకుండా ఉండడమనే ఫ్రెంచ్ నినాదం ఇంకా ఇలా చెబుతుంది, నీవు ఏమీ చేయకు, కాలి మీద కాలు వేసుకొని కూర్చో, నీవు ఎదురు చూస్తూ దేవుణ్ణి శుద్ధీకరించనివ్వు. అది చాలా భయంకరమైన దానిని ఉత్పత్తి చేస్తుంది. ఏమీ చేయకుండా ఉన్న క్రైస్తవులు చాలా సంవత్సరాలు గడిచిపోయినా తమలో ఎలాంటి మార్పు రాకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. కాబట్టి అన్నీ చేసేది నేనే అనేది స్వనీతి. నేను ఏమి చెయ్యను, అంతా దేవుణ్ణే చెయ్యనివ్వు అనేది ఆ 2 నిజమైన వాక్యమును బోధించే సహకారాన్ని కోల్పోతాయి. ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రానికి సంబంధించిన 2వ జంట కందకాలు. ఒకవైపు నియమ నిబద్ధత. ఒక న్యాయపరమైన వ్యక్తి వాస్తవానికి దేవుడిచ్చిన ఆజ్ఞలతో తృప్తి చెందడు. ఇంకా కొన్ని నియమాలను కలిపితే బాగుంటుంది అనుకుంటారు. ప్రజలను పరిశుద్ధంగా ఉంచాలని, లోకం నుండి వేరుగా ఉంచాలని వాక్యంలో ఉన్నవాటి కంటే కొత్త నియమాలను సృష్టిస్తారు. నేను చర్చిలో అలాగే పెరిగాను. సినిమాలు లేవు, కొన్ని రకాల సంగీతం లేవు, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా తయారవ్వాలి, ఇవే తప్ప ఎవరు ఎప్పుడు కూడా దేవుని ప్రేమించుట, ప్రజలను ప్రేమించుటను గూర్చి మాట్లాడలేదు. ఎప్పుడు చూసినా నియమాలు. నేను గమనించాను, నియమాలు పెట్టేవారు చాలా మట్టుకు చాలా కఠినముగా తీర్పర్లుగా ఉంటారు.
యేసు కాలంలో పరిసయ్యులు సరిగ్గా ఇలాగే చేశారు. యేసు వారి నియమాలను బట్టి సూటిగా గద్దించాడు. మనుషులు చేసిన నియమాలను దేవుని ఆజ్ఞలైనట్టు ప్రజల భుజముల మీద పెట్టారు. ఈ క్రమంలో దేవుని ఆజ్ఞలను అవి ఎల్లప్పుడూ పక్కకు నెట్టివేశాయి. నేను కృపకు సంబంధించిన వ్యక్తి అని కొందరు చెప్పడం నేను విన్నాను. నేను నియమాలు, బాధ్యతలు, ఆజ్ఞలను పట్టించుకోను. నేను యేసును ప్రేమిస్తాను అంతే. మరియు అది వినడానికి అద్భుతంగా ఉంది. యేసును ప్రేమించుట అంటే ఏమిటో చెబుతాను. ఒక వ్యక్తి యథార్థంగా, శ్రద్ధగా, పరిశుద్ధతలో ఎదుగుతున్నట్టయితే దేవుని నియమాల నుండి పారిపోడు, వాటి వైపు పరిగెత్తుతాడు. వారు వాటిని దివారాత్రము ధ్యానిస్తారు. వారి విధేయత వారికి రక్షణ ఇస్తుందని కాదు. ఆ ప్రశ్న సిలువ వద్ద పరిష్కరించబడింది. కానీ దేవుని నియమాల ద్వారా తమ తండ్రిని ఎలా సంతోషపెట్టగలరో, ఏది ఆయన స్వభావమును ప్రతిబింబిస్తుందో, తమ చుట్టూ ఉన్న ప్రజలను ప్రేమించడం ఎలా ఉంటుందో గ్రహిస్తారు. నీవు నియమాలను ప్రేమిస్తావు, ఎందుకంటే ఆ నియమాలను ఇచ్చిన వ్యక్తిని ప్రేమిస్తున్నావు కాబట్టి. అవును, అది నిజం. ఆజ్ఞ అనేది ఒక భారంగా కాక, నీవు సమర్పించుకున్న వ్యక్తి యొక్క హృదయాన్ని, ఆయన చిత్తాన్ని నీకు వ్యక్తం చేసిన ఒక ప్రేమలేఖలాగా ఉంటుంది. శుద్ధీకరణ అనేది వాస్తవం. అది నెమ్మదిగా జరుగుతుంది. అందులో నా కృషి, దేవుని కృప కలిసి పనిచేస్తాయి. సులువైన పద్ధతులు లేవు. ఆశీర్వాదాలు పొందడానికి వేరే మార్గాలు లేవు. అది సుదీర్ఘమైన, అనుదినము కలిసి చేసే పని. అది నేను రక్షింపబడిన రోజు నుండి మొదలై నేను ఇంటికి చేరి ఆయనతో ఉండే వరకు కొనసాగేది. ఈ విషయం ఎన్నో క్రమబద్ధమైన సిద్ధాంత గ్రంథాల కంటే మెరుగైనది. నేను ఎందుకు ఇంత నెమ్మదిగా మార్పు చెందుతున్నానని ఈరోజు ఎంతో నిరాశతో వచ్చాను. కానీ నా ఆలోచన తప్పు అని తెలిసింది. నేను ఎవరితోనో పోల్చుకొని అలా లేనని అనుకున్నాను. నేను సరిగ్గానే వెళుతున్నానా, దేవుడు నిజముగా పనిచేస్తున్నాడా అని ప్రశ్నించుకుంటున్నాను. అయితే జవాబు అవును. నా అసహనము మరియు నా నాలుక విషయంలో నేను దోషిని. ఆ ఒప్పుకోలే పరిశుద్ధ ఆత్మ. హృదయములో ఆ ఆత్మ లేని వారు అలా ఒప్పుకోరు. అవును, ఆ అంతరంగ మార్పే ఎదుగుదలకు గుర్తు. 20 సంవత్సరముల క్రితం నేను ఒక ఓడిపోయిన దానిలాగా చర్చి బెంచ్ పైన కూర్చొని ఒప్పుకుంటున్నాను. బ్రతికి ఉన్న వారిలో నేను పనికిరాని క్రైస్తవురాల్ని. నాకు తెలుసు, 30 కంటే ఎక్కువ తప్పులు చేశాను అని పశ్చాత్తాపపడుతున్నాను. అప్పుడు 40 సంవత్సరాలుగా దేవునితో నడుస్తున్న ఒక వృద్ధురాలు వచ్చి నా ప్రక్కన కూర్చొని, నా ప్రియ కుమార్తె, నీవు ఎక్కడ ఉన్నావో కాదు, ఎక్కడ ఉండేదానివో ఒకసారి గుర్తు తెచ్చుకో అన్నది. నిజంగా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇంకా ముందుకు నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఏడ్చాను. అప్పటికీ ఇప్పటికీ నాలో ఎంతో మార్పు. గతాన్ని చూసుకున్నప్పుడు మనలో కలిగిన మార్పు మర్చిపోలేనిది. నెమ్మదైన సూర్యోదయం. అవును, నీవు సూర్యోదయాన్ని చూస్తున్నప్పుడు సూర్యుడు కదలడం చూడలేవు. అయితే వెనక్కి వెళ్ళి 20 నిమిషాల తర్వాత వస్తే అంతా మారిపోతుంది. శుద్ధీకరణ కూడా అలాగే. పని జరుగుతుంది, కానీ నమ్మకంగా, నిశ్శబ్దంగా మరియు ప్రతిరోజు జరుగుతుంది. ఎంతకాలం కొనసాగినా దేవుడు నిరుత్సాహపడడు, ఎందుకంటే ఆయనే అది చేస్తున్నాడు కాబట్టి. వందనాలు. దేవుడు ఇంతకాలం నాకు సూర్యోదయాన్ని ఇస్తుంటే నేను టార్చ్ కోసం వెతుకుతున్నాను అనుకుంటా. మహిళలు, మీరు కూడా ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడినట్లయితే మాకు తప్పక తెలియచేయగలరు. మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తాం. దేవుడు మిమ్మును దీవించునుగాక. నా జీవిత తీరమునా, నా పజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నా ఆత్మ విరబూయా, నా దీక్ష ఫలింప, నా నావలు కాలిడుము, నా సేవ చేకొనుము, నడిపించు నా నావా.
ప్రభు మార్గము విడిచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరిచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. నడిపించు నా నావా